హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ హవా. సో ఇదొక అన్సాటిస్ఫైడ్ వ్లాగ్. ఎందుకో లాస్ట్ లో చెప్తాను, ముందైతే వీడియో కంటిన్యూగా చూడండి. ముందుగా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోస్ ఎందుకు ఎంత లాగ్ వచ్చిందంటే, మాకైతే రీసెంట్ గా 1 month బ్యాక్ ఎగ్జామ్స్ అయ్యాయి. సో ఎగ్జామ్స్ వల్ల అయితే నేను వీడియోస్ అసలు షూట్ చేయలేదు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఈ రోజు వ్లాగ్ తీయడానికి మోస్ట్లీ రీజన్ ఏంటంటే, శంబరైన గ్రామం మీలో ఎవరికైనా తెలుసా? ఒకవేళ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. మోస్ట్లీ విజయనగరం ఇంకా శ్రీకాకుళం వాళ్ళకైతే శంబర గ్రామం తెలిసే ఉంటది. మొత్తం ఈ జాతర 14 వారాలు అయితే అవుతుంది. సో మా ఫ్రెండ్ దుర్గా ప్రసాద్ పక్క విలేజ్ కాబట్టి వాడిని రిసీవ్ చేసుకొని జాతర మొత్తం చూపిస్తాను. టైం అయితే ఎగ్జాక్ట్ గా 5 అయ్యింది. అదే మార్నింగ్ మేము అక్కడికి వెళ్ళేసరికి 11 అయిపోవచ్చు. సో అంతే, ఇంక ఇంట్రడక్షన్, లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఇదే బొబ్బిలి పక్కన మక్కువ పక్కన గోపాలపురం అనే విలేజ్, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్, వాళ్ళ ఇల్లు ఇది. ఇక్కడికి వచ్చేసరికి నియర్లీ 11 o'clock అయిపోయింది. రాజం నుంచి ఇక్కడికి కరెక్ట్ గా 75 km ఉంటది. స్నూపీ అరుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ప్రభాసన ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అందరికీ నమస్తే అన్న. బాగుండారా? వెదరు నిండు 100 ఏళ్ళు బతకండి అన్న. ఓకే అన్న, నమస్తే. కాపలా ఏంటి గొర్రెలు చూపిస్తా అనుకుంటున్నారా? ఈ గొర్రెల గురించి అయితే నా ప్రాణం తినేసాడు వాడు. ఈ గొర్రెల యొక్క హిస్టరీ వాడు చెప్తూనే ఉన్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా నేను వింటూనే ఉన్నా. ఆ భాగ్యం నాకే కాదు, మీకు కూడా వినిపిస్తా చూడండి. అది ఇది 1500 మా తాతయ్య కొన్నాడు. ఆ నల్లదేంచి 2 పిల్లలు వేసిండ్రా, ఇది 2 పిల్లలు వేసిండ్రా. ఈ 2 అది 2 ఇది 2 30 వేలకు వచ్చాయి, 60,000. తర్వాత మళ్ళీ ఆ తర్వాత అవి పుట్టాయి. ఇగో ఇది సొంత పోతే దీనిది కరిగిపోతుంది పెద్ద కూర. ఇంకోటి ఎంతకి వెళ్తాయి ఇవి అమ్మితే? 20,000కి వెళ్ళిపోతుంది. 20,000కి వెళ్తుంది. ఇవన్నీ సొంతం, ఇవన్నీ ఉన్నాం మొత్తం దొడ్లోని పుట్టినవి ఇవన్నీ. ఏవి ఈ 2 కొన్నాము, తెలుపుది నలుపుతాయి. ఈ 2టికి పుట్టాయి ఇవన్నీ అన్నీ అలాగా. ఇది విన్న తర్వాత నేను చెప్పేది ఒకటే, ఏంటంటే ఇది వ్యాపారం. తినిపిస్తాను. ఎక్కడో తినిపోయింది మేళ, ఇంటికి ఇప్పుడు ఏం కొండింది వేడి అన్నం అన్నదే. మటన్ తినేస్తాను. ఇంకా ఎత్తనైతే దుర్గా ప్రసాద్ వాళ్ళ తాతయ్య. ఇంక ఈ 2 గొర్రెలతో ఇన్ని గొర్రెలు సంపాదించి ఎంతగా చేసింది అయితే ఈ తాతయ్య. వెళ్ళగానే అన్నం తినండి తినండి అని ఫోర్స్ చేస్తున్నారు. తిన్నామంటే సైలెంట్ అయ్యారు. ఇంక ఈ బండి వదులుతున్నాడు కదా, ఈడే అందగాడు దుర్గా ప్రసాద్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నెక్స్ట్ మేమైతే వెళ్తామని చెప్పాను కదా శంబరా. మేము లొకేషన్ అయితే రీచ్ అయిపోయాం. కరెక్ట్గా 12 అయిపోయింది మేము వెళ్ళేసరికి. ఇంకా 90 kilometers ట్రావెల్ చేసి వచ్చిందైతే ఇదిగోండి ఈ అమ్మవారి కోసమే. ఇంకా మేమైతే కొత్త గుడి దగ్గరికి వచ్చాం. పాత గుడి ఇంకోటి ఉందంట, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి. ఈ జాతర అయితే మొత్తం 14 వారాలు అయితే జరుగుతుందంట. మేమైతే 1 వారం ముందుగానే వచ్చేసాం, ఎందుకంటే జాతర స్టార్ట్ అయ్యే టైంకి అయితే మాకు ఖాళీ లేదు, అందుకనే ముందు వచ్చేసాం. మాత్రం నెక్స్ట్ జాతర ఉన్నప్పుడు రావడానికి ట్రై చేస్తాము.
జై శంబరపాలమ్మ. శంబరపాలెం చూడడానికి వచ్చాను. అదిరా మా శంబరపాలెం అంటే. మీరు కూడా రావాలి ప్రతి ఒక్కరు. ఎవరు వచ్చినా చెప్పండి, తీసుకుని వెళ్తాను. శంబర యాత్రకి అయితే రావడం జరిగింది. ఇక్కడ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇట్లు మీ మిస్టర్ హవా. ఇంకా ఈ సత్యసాయిబాబు గుడి కూడా శంబర్ అనే గ్రామంలోనే ఉంది. ఇది పోలమాంబ అమ్మవారి పాత గుడి దగ్గర అయితే ఉంది, అక్కడికి వెళ్ళాం. ఇంకా ఇక్కడ పోలమాంబ అమ్మవారి గుడి దగ్గర అయితే కోళ్ళు బలిచ్చే ముందు వాటికి గింజలు వేస్తున్నారు. ఆ గింజలు అవి తినేంత వరకు వాటిని బలివ్వరంట. ఆ గింజలు ఎప్పుడు తింటే అప్పుడే బలిస్తారంట, అక్కడ వాళ్ళు చెప్పారు. సో ఫస్ట్ లో నేను మీకు ఒక గుడి చూపించాను కదా, అదైతే కొత్త గుడి, ఇదైతే ఒక పాత గుడి. ఇది కూడా కొత్త గుడే. ఒకప్పుడు ఇక్కడ పురిళ్ళు ఉండేది, అందులో అమ్మవారి విగ్రహం ఉండేదంట. ఇప్పుడు ఇలా పడగొట్టేసి కొత్తగా కట్టారు. సో ఎంత క్రౌడ్ ఉండడం వల్ల మేమైతే లోపలికి అయితే వెళ్తాం అనుకోలేదు. బయట నుండే దర్శనం చేసుకుంటే అక్కడ ఉండే పోలీస్ సార్ అయితే చూసి లోపలికి పంపించారు, పర్మిషన్ ఇచ్చి. ఈ వీడియోలో అయితే ఆ పోలీస్ సార్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాము. ఇంకా ఇంత క్రౌడ్ లో కూడా ఎవ్వరు కూడా వీడియోస్ ఫొటోస్ తీయడం అయితే ఆపట్లేదు. అఫ్ కోర్స్ మేము కూడా అదే చేస్తున్నాంలేండి. తినండ్రా, తినే బాగుంది. శంబర్లో ఫేమస్ రా, శంబర్లో ఫేమస్ రా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎంత వాటి తింటామండి. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. నేను వీడికి చెప్పింది అయితే ఒక్కటే, శంబర పోలమాంబ జాతరకు తీసుకువెళ్ళరా అని. ఇంకా నేను చేసిన తప్పు అదే, ఒక్క జాతరకు తీసుకువెళ్ళలేదు. చుట్టుపక్కల ఎన్ని గుళ్ళు అయితే ఉన్నాయో అన్ని గుళ్ళు కవర్ చేస్తాడు మొత్తం. మొక్కేస్తున్నాడు రా దొరకగాడు. సో ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లా గురించి మీకు మ్యాటర్ అయితే చెప్పాలి. ఇంకా ఇక్కడున్న బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఇంకా గోదావరి సైడ్ కూడా ఉండవు, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి లొకేషన్స్ అన్ని. నాకైతే ఆ రోజు ఇంట్రెస్ట్ లేక నేను అసలు షూట్ చేయకూడదు అనుకున్నాను, అందుకే షూట్ చేయలేదు. ఇంకా అమెరికా అయినా అమలాపురం అయినా నూడిల్స్ అనేది నా డే అనేది స్టార్ట్ అవ్వదు. సో ఇక్కడ ఫేమస్ అయితే బాసా నూడిల్స్ పాయింట్ అని చెప్పారు. ఇంకా కాస్ట్ కూడా చాలా తక్కువ, జస్ట్ 20 రూపీస్ ప్లేట్ అంతే. ఇంకా ఆ రోజు నైట్ నేను దుర్గా ప్రసాద్ వాళ్ళ ఇంట్లోనే స్టే చేశాను. ఇంకా వాడైతే వాళ్ళ ఊరు మొత్తం చూపించాడు. ఇంకా ఇదే వాళ్ళ చేపల చెరువు. ఎలాంటి వాళ్ళకి 3 ఉన్నాయంటే లీజుకి తీసుకున్నవులే. ఇంకా ఇది కూడా వాళ్ళదే టమాటా తోట. ఇంకా వీటితోనే వాళ్ళు సొంతగా అయితే హోమ్ మేడ్ టమాటా పిక్లు అయితే చేశారు, నాకు కూడా ఇచ్చారు. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. ఇంకా ఈ ఊర్లో ఉండే అంత ప్రశాంతత ఇంక ఏ ఊర్లో ఉండదు. సిటీకి దూరంగా పచ్చని వాతావరణంలో చాలా బాగుంది. సో చూసారు కదా వీడియో. శంబర్ జాతర అనేది చాలా 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 బాగా జరిగింది. కాకపోతే నేనైతే షూట్ చేయలేదు, ఎందుకో ఆ రోజు వెళ్ళేసరికి నాకైతే ఇంట్రెస్ట్ లేదు. ఇంకా దుర్గా ప్రసాద్ వాళ్ళ ఊరి విషయానికి వస్తే మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే సిటీ అవుట్కట్స్లో పెరిగే వాళ్ళకి ఒక్కసారిగా విలేజ్ బాగా పక్క పల్లెటూరు, కొన్ని పల్లెటూర్లు ఉంటాయి, పల్లెటూరు కన్నా పల్లెటూరు వాళ్ళ విలేజ్ అయితే. సో అంత బాగుంది, చాలా నచ్చింది. ఇంకా వాళ్ళ పేరెంట్స్ విషయానికి వస్తే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. కాకపోతే నాకు ఎక్కడికి వెళ్ళా కొంచెం ఇంట్రోవర్ట్ని, సిగ్గు వల్ల అయితే ఎవరితో మింగిల్ అవ్వలేకపోయాను. దానికే చాలా బాధగా ఉంది. నేను ఏది సరిగ్గా వాళ్ళు పెట్టింది తినలేదు, కానీ వాళ్ళు ఏమని అనుకుంటారేమో చిన్న బాధగా ఉంది. ఈ వీడియోలో అంకుల్ ఆంటీకి సారీ చెప్పాలనిపిస్తుంది నిజంగా. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇది మాత్రం పక్క, వాళ్ళనే కాదు ఇంటి పక్క వాళ్ళు కూడా పిలిచారు. కాకపోతే నేను ఎవరితో సరిగ్గా మాట్లాడలేకపోయాను. ఒక్కసారిగా కొత్త ప్లేస్, కొత్త వాళ్ళని చూసేసరికి. ఇంకా వాళ్ళ ఊరు విషయానికి వస్తే మాత్రం అంత ప్రశాంతమైన ఊరు నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు. చాలా ప్రశాంతంగా ఉంది. కాకపోతే ఒక్క రోజుకి ఎక్కువ నేను ఎక్కడా ఉండలేను, అదే ప్రాబ్లం. నెక్స్ట్ టైం మాత్రం మళ్ళీ శంబర్ జాతరకు వెళ్తాను, నెక్స్ట్ ఎప్పుడైనా వీలు చూసుకొని. అప్పుడు మాత్రం అందరితో ఒక మంచి వీడియో తీస్తా. ఈ వీడియో కూడా నాకు పెట్టడం ఇష్టం లేదు, కాకపోతే మా ఫ్రెండ్ వల్లే వాడు పెట్టమన్నాడనే ఉద్దేశంతోనే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఏం మ్యాటర్ లేకపోయినా ఏదో ఒక వాయిస్ ఓవర్ ఇంకా మ్యూజిక్ పెట్టి ఈ వీడియో అయితే చేశాను. సో అంతే ఇంక ఈ వీడియో. మీలో ఎవరికైనా ఈ అన్సాటిస్ఫైడ్ వ్లాగ్ నచ్చినట్టయితే ఇప్పుడే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి అయినా మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ప్రతి వీడియో షూట్ చేసే ముందు ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకుంటా, కానీ అక్కడికి వెళ్ళేసరికి మొత్తం తుస్సే. సో ఈసారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వీడియో తీద్దాం అనుకుంటున్నాను. సో అంతే ఇంక వీడియో, బాయ్.